Hey guys, good morning guys. Day 2 of our Vegas trip anamata. The itinerary today is pool party ki veldam anukuntunnam, Red Rock Mountain veldam anukuntunnam, Strip Street veldam anukuntunnam, tarvata Vegas అన్నీ అనుకుంటున్నాం. ఏం చేస్తామో తెలీదు. వేగస్ సైన్ ఉంది కదండి, ఇక్కడ వేగస్ సైన్కి వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత ఫ్రీమాల్ స్ట్రీట్ వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ పబ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో హెక్టిక్ స్కెడ్యూల్ యాక్చువల్లీ టుడే. నేను నిన్న ఒక కొత్త పర్చేస్ కొనుక్కున్నాను. ఫైనల్లీ బీయింగ్ ఎ వ్లాగర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సీ గైస్, రేబాన్ మెటా స్కైలర్ కొనుక్కున్నా నేను. ఇది ఎంత ఈజీ అంటే పీపుల్, దీనికే కెమెరా వచ్చిందనమాట సన్ గ్లాసెస్కి. సో మంచిగా వీడియోస్, కాల్స్, మ్యూజిక్, ఇంకేం చేయొచ్చు అంటే ఫొటోస్ అన్నీ తీసేసుకోవచ్చు అనమాట దీంట్లోనే. ఫోన్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పూల్ పార్టీకి వెళ్తున్నా కదా, మేబీ ఐ కెన్ నాట్ యాక్సెస్ మై ఫోన్ రైట్, సో ఫ్రీగా. అలాంటప్పుడు ఇది వేసేసుకొని వెళ్ళాను అనుకోండి, మంచిగా నేను ఇలా ఇక్కడ ఒక దీనికి టక్ టక్ నొక్కితే అది రికార్డ్ అవుతుంది, ఫొటోస్ వస్తే అన్నీ వస్తాయి. మనం మెటా అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోగానే ఫొటోస్ అన్నీ దానికి సింక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఒకవేళ నా ఫోన్లో ఛార్జింగ్ లేదనుకోండి, మనం స్టిల్ ఫొటోస్ తీసుకోవచ్చు. వన్స్ ఛార్జింగ్ పెట్టంగానే మళ్ళీ అన్నీ సింక్ అయిపోతాయి అన్నమాట. సో దట్ మనం ఎప్పుడు ఏ ఫొటోస్ మిస్ అవ్వాల్సిన బాధ ఉండదు. అండ్ ఇదేంటంటే ద కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చార్జర్ టు ద సన్ గ్లాసెస్. అండ్ సీ ద రేబాన్ మెటా. అండ్ యాక్చువల్లీ ఇది నాకు మా బావ వాళ్ళు చెప్పారు, మధు వాళ్ళ అన్న అదే సౌమ్యకి గిఫ్ట్ ఇచ్చారంట తన వైఫ్కి. వాళ్ళు ఫ్లోరిడాలో చాలా బాగా యూజ్ చేశారంట దీన్ని. ఇట్ వాజ్ సో హెల్ప్ఫుల్, అంటే ఇంకా మనకి ఇంకా పెద్ద హెల్ప్ఫుల్ కదా. సో ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఏమో అనుకొని తీసుకున్నా అనమాట. నేను ఇదేం తీసుకున్నా అంటే రియల్లీ లైక్ షేడ్స్ ఉండేలాగా పోలరైజ్డ్ తీసుకోలేదండి. ఇదేంటంటే పోలరైజ్డ్ కాదు, బికాస్ క్లియర్ లెన్సెస్ ఉంటాయి. వన్స్ ఎండ పడింది అంటే ఆటోమేటికలీ ఇట్ విల్ టర్న్ ఇంటూ బ్లూ అనమాట. అదంతటా అది కన్వర్ట్ చేసేసుకుంటుంది. తర్వాత ఎండ లేనప్పుడు రెగ్యులర్ రీడింగ్ గ్లాసెస్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ నైట్ పూట కూడా నేను ఇది గ్లాసెస్ యూస్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. నో బడీ విల్ లాఫ్ అట్ మీ. ఒకవేళ నేను కనుక సన్ గ్లాసెస్ రాత్రిపూట వేసుకున్నానంటే అందరు నవ్వుతారు కదా, ఈ పిల్లకి ఏమైనా తిక్కలేసిందా అనేసి. సో అలాంటి ఇష్యూ ఉండకూడదని చెప్పి ఇలా టూ ఇన్ వన్ ఆప్షన్ ఉండే తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్ ఇన్ ద మెటా యాక్చువల్లీ. సో ఇది నాకు $380 సంథింగ్ పడింది, ట్యాక్సెస్తో పాటు $412 అయిందనమాట. వేగస్లో తీసుకున్నా గుర్తుగా. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఇన్ ద పూల్ పార్టీ గైస్, అండ్ వీ విల్ సీ ఎలా వస్తుంది పిక్చర్స్ అనేది. I will also post some of the pictures at the end, Metavi, so that you guys can check it out. ఫైనల్లీ ఫాస్ట్గా ఊరికే అలా రెడీ అయిపోయి, మాకు ఎదురుగా ఆపోజిట్లో కాస్మోపాలిటన్ అని ఒకటి ఉంది కదా, అక్కడే అనమాట పూల్ పార్టీ ఆ రిసార్ట్లో. సో అక్కడికి వెళ్ళేసి ఒక 1 hour జస్ట్ అలా ఉండేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. సో దట్స్ ద ప్లాన్ టుడే. సో గాయస్, వీఆర్ ఆన్ అవర్ వే టు ద పూల్ పార్టీ అనమాట. అక్కడికి వెళ్ళాక స్విమ్ సూట్ వేసుకుందామని వేసుకోలేదు. కాఫీ, స్టార్బక్స్కి వచ్చాము, కాఫీ తీసుకున్నాం. సో ఐ డోంట్ నో మరి షాప్ పేరే అదా ఏంటి తెలియదు. వేగస్లో ఈయనది చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి గైస్. అసలు హెల్త్ కిచెన్ అని ఏదో ఒకటి, బట్ మనకు అపాయింట్మెంట్స్ దొరకదు. వే టూ అవుట్ బుక్ అయిపోయింది అనమాట. ఇది మధుకి. సో ఇప్పుడు మేము ఆపోజిట్గా వెళ్ళాలి. చూసారా గైస్ ఎలా రెడీ అయ్యారో పూల్ పార్టీకి ఒక్కొక్కళ్ళు. నేనేమో నార్మల్గా రెడీ అయ్యాను, వీళ్ళందరినీ ఫాస్ట్గా రెడీ చేయాలి. సో ఫుల్ ఆన్ చెకింగ్ అయిందనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా ఇక్కడ ఫుడ్ ఏం అలౌడ్ లేదంట, డ్రింక్స్ ఏం అలౌడ్ లేదు, కాఫీస్ కూడా పడేసేయాలంట. వీళ్ళని చెక్ చేస్తున్నారు. మాకు ఫుడ్ ఉంది, వాటర్ ఉంది, ఇంకా అవంతా పడేసి రావాలన్నమాట. సో అది చూస్తున్నారు ఎక్కడ పడేయాలి అని చెప్పి. ఇది ఎంట్రీ గైస్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, వీఆర్ లేట్. నేను వెళ్ళి ఇంకా స్విమ్ సూట్ కూడా మార్చుకోవాలన్నమాట.
మార్కీ కాస్మోపాలిటన్ రిసార్ట్లో ఉందన్నమాట ఈరోజు ఇప్పుడు వెళ్ళే పూల్ పార్టీ. సో అక్కడికి వెళ్ళి చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. లుక్స్ లైక్ ఇట్స్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. వావ్, I am excited for pool party people endukante this is going to be my first pool party annamata. So I am excited. So guys, inka nobody show. Oh, you see here chinna pools unnai. My god, I loved it. ఈ విఐపి కబానాస్ ఇవన్నీ బుక్ చేసుకోవాలంట. ఈ పర్పుల్ వన్నీ ఆల్రెడీ రిజర్వ్డ్ సీటింగ్ అంట. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చోవచ్చు అంట. నాట్ ఆన్ దీస్ వన్స్, దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ పీపుల్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఆర్ నాట్. మేబీ వన్స్ ఇన్ ఏ వైల్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. బట్ లెట్స్ సీ. గాడ్, మాకు బ్యూటిఫుల్ షేడీ ప్లేస్ దొరికిందండి టు ఎంజాయ్. సీ దిస్ ఫాల్, వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే such a decorative mirrors guys. Exit ayyetappudu we can look at ourselves and see all gudda gaada ani bale cute ga decorate chesaru. Idaithe exit. Wow, see this. It's here. Everybody is here. One photo Pallavi. Exit guys. Lift chusara ela undo, bootam lagundi. మర్చిపోయానండి, వేగస్ లో కనిపించాడు గైస్. మేము లిమో రైడ్ ఎక్కేసినాం అనమాట. సో మేము ఇప్పుడు ఫ్రిమాన్ స్ట్రీట్కి వచ్చాము, అది షూట్ చేస్తున్నాను. ఈజ్ అవర్ లిమో గైడ్ అండ్ దిస్ ఈజ్ అవర్ లిమో team guys. How is it girls so far? We did not had a chance for the champagne yet because we are busy talking and eating. So after the Fremont Street malli vachinappudu memu champagne tagalana plan anamata. This is how limo looks inside, and one good part is this limo is little bit taller, so you can manam nilchukochu, stretch avvachu anamata. So come, let's go to Fremont Street. Yep. Thank you. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వెళ్తే మనకు ఫ్రిమాంట్ స్ట్రీట్ వస్తుంది అన్నమాట. సో ఫ్రిమాంట్ స్ట్రీట్కి అయితే వచ్చేసానండి. ఫ్రిమాంట్ స్ట్రీట్లో ఇలా ఉంటుంది అన్నమాట. లైవ్ మ్యూజిక్ అండ్ ఈ పైన అంతా మ్యూజిక్ ప్రకారం ఇలా ఎల్ఈడీస్తో ఇలా చేస్తూ ఉంటాడనమాట ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇట్స్ ఎ వెరీ నైస్ స్ట్రీట్ అండ్ ఇట్స్ సో మచ్ ఫన్. ఎంటైర్ ఇక్కడ నుంచి ఆ పైన అక్కడ వరకు ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇట్స్ వెరీ హ్యాపెనింగ్ స్ట్రీట్ యాక్చువల్లీ, చాలా బాగుంటుంది అనమాట. జిప్ లైనింగ్ భలే ఉందండి, బుక్ చేసుకుంటే బాగుండేది. ఈ డ్రాయింగ్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఇంట్లో కూడా మధు ఆఫీస్ స్టేషన్లో ఒకటి
మధు వర్క్ చేసే ఆఫీస్ స్టేషన్లో 2 పెయింటింగ్స్ ఉంటాయి. వేగస్లో వచ్చినప్పుడే కొనుక్కుంటాం. ఎంత బాగా చేసేస్తారో అసలు. 15 minutesలో అయిపోతుంది అసలు. చాలా బాగా చేస్తారు. నాకు యాక్చువల్లీ ఇది బాగా నచ్చింది గాయ్స్. వెరీ ప్రిటీ ఉంది ఇదైతే. నాకు 2 tickets దొరికాయండి జిప్ లైనింగ్కి. సో చేద్దామని డిసైడ్ అయ్యాను. వీడియో ప్యాకేజ్ కూడా తీసుకున్నాను, కానీ బిస్కెట్ అయిందనమాట. స్టార్టింగ్లో అంతా వీడియో తీసుకున్నా కానీ కామెడీగా ఇట్లాంటివన్నీ. రైడ్ స్టార్ట్ అయ్యాక రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అనమాట. పేలింది. సో ఫోటోలతో అడ్జస్ట్ అవ్వడమే ఇంకా. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ డూయింగ్ జిప్ లైనింగ్ అండి. ఇక్కడ ఫ్రిమోన్ స్ట్రీట్లో యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. అంత పై నుంచి మంచిగా లైటింగ్స్లో వాటిల్లో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. రైడ్ అయితే మాత్రం అస్సలు భయం ఉండదు. సూపర్ ఫన్ ఉందన్నమాట. నేను సూపర్ హీరో రైడ్ చేశాను ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ గోయింగ్. అట్లయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఫన్నీ ఫొటోస్ అన్నీ క్రియేట్ చేసి ఇచ్చారనమాట వాళ్ళు. ఫైనల్లీ మై రైడ్ హియర్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ పీపుల్. సో పీపుల్, నా జిప్ లైనింగ్ అయిపోయింది, వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అందరూ వేగస్ సైన్ దగ్గరికి వెళ్ళారనమాట. నేను అక్కడికి వెళ్ళిపోతా. ఇప్పుడు కొనుక్కున్నామన్నమాట. నువ్వు టికెట్ కొనుక్కోలే పిల్ల? గైస్ షార్క్ రీఫ్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది ఇక్కడికి రావడానికే ఈ మ్యాండలే బే రిసార్ట్ హోటల్ క్యాసినోలో పోయమ్మ 1 మైల్ పైన నడవాల్సి వచ్చిందనమాట. బట్ లుక్ వైజ్ ఇట్ ఈస్ సో ప్రిటీ. చాలా బాగుంది అసలు. నాకు ఇక్కడ ఒక ఫోటో కావాలి. వెరీ ప్రిటీ ఉందండి. సో గైస్, టికెట్ కొనుక్కోకుండా నాతో వచ్చేసింది గైస్. లేదా ఈ 15 minutes సేవ్ అయ్యేది గైస్. ఇప్పుడు మళ్ళీ టికెట్ కొనుక్కోరా అని పంపిస్తే ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసారు. మాకేమో ఇప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు బొక్క గైస్. లేదా ఈ పాటికి మేము పైకి వెళ్ళిపోయేటోళ్ళము. మరి అన్నిటికీ ఎందుకు గ్రూప్ కట్టాలని ఎందుకు చెప్పారు? సాహిత్యం ముందే చెప్పింది గైస్. రీనా సపరేట్గా కొనుక్కుందాం రా అన్నది. ఫోన్లో ఉన్నింది గైస్ అప్పుడు. సో వినిపించకుండా కొనుక్కోకుండా నాతో పాటు హ్యాపీగా ఫోన్ చూస్తూ వచ్చేసింది. అక్కడ వాళ్ళు టికెట్ ఎక్కడా అంటే అప్పుడు భయపడిపోయింది. అయ్యో నా టికెట్ ఎక్కడా అనేసి మళ్ళీ వచ్చి కొనే లోపల ముందర 10 మంది వెయిట్ చేస్తున్నారు గైస్. మాకు 20 minutes బొక్క. అలా ఉంటుంది గైస్ మీ క్రష్ సాహిత్యతో. మీ క్రష్ సాహిత్యతో అలా ఉంటుంది గైస్. అసలు అక్కడ సింగిల్ ఎవ్వరు లేకుండా ఫోటోకి వెయిట్ చేస్తున్నా గైస్. ఒక్క క్రౌడ్ కూడా లేదు. మంచి ఫోటో వస్తుందని చూస్తే ఈడ ముందర చాలా మంది ఉండేసరికి టికెట్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్బులు, ఇది టైం బొక్క. ఇప్పుడు జనాలు చూడండి గైస్. ఇక్కడ మాకు ఇక్కడ ఫోటో ఎలా వస్తుంది చూడండి గైస్. వచ్చేస్తున్నారు గైస్. బాగా పెట్టారండి అసలు. ఒక కెసినోలో ఇలా ఫారెస్ట్ లాగా క్రియేట్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫస్ట్ టికెట్ ఎందుకా అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్. ఈ సెటప్ కోసమైనా ఇయ్యచ్చు. ఇట్ ఈస్ టోటల్లీ వర్త్ ఇట్. లేజీ క్రోకోడైల్. అమ్మ బాబోయ్, వాటి నెయిల్స్ చూసారా? అది పెడిక్యూర్ కావాలి పాప. అమ్మ బాబోయ్, భయం అవుతుంది అసలు. వాటి నెయిల్స్ ఏంది అంత పెరిగినాయి?
బాగా సెటప్ చేసి ఈ సెటప్కి ఇచ్చేయచ్చు గైస్ టికెట్. చాలా వర్త్ ఇట్ అసలు. పర్పుల్ది ఆ బ్లాక్ అండ్ వైట్ బాగుందే, ఇంటికి మ్యాచింగ్. ఇంకా ఐఎస్ఐఎంఎస్ స్కూబా డైవింగ్ చేయాలని లోపల ఎలా ఉంటుందండి. ఎవరు లేరా? ఇక్కడ షార్క్స్ ఉంటాయంటండి, షార్క్స్ చూడొచ్చంట. బ్లూ వాటర్స్. Guys, already tired guys. ఒక్కొక్కరు వాళ్ళగా కాళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు వచ్చుకుంటున్నారు. మసాజ్ చేసే వాళ్ళు దొరకట్లేదు మాకు అసలు. దేవుడా. సో మీకు చూపించే ఇదంతా ఒకటండి, ఇది రియాలిటీ. మా షార్క్ ఎక్స్పీరియన్స్, విఆర్ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయిందనమాట. సో మ్యాండలే బేలోనే ఆర్లా మెడిటేరియన్ రెస్టారెంట్ అని ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. తిందాం కాస్త అని. ఇంకా రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి క్లబ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ ద రెస్టారెంట్ లుక్స్ లైక్. చాలా చాలా బాగుందన్నమాట రెస్టారెంట్. మేము వచ్చి బార్లోనే కూర్చున్నాం, ఎందుకంటే ఇదైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు కాబట్టి. అమ్మయ్య. సో మా ఫుడ్ ఆర్డర్ వచ్చేస్తుందండి. ఇది నా డ్రింక్ అనమాట, ఏదో వాటర్ మిలాన్ డ్రింక్, నాకు తెలియదు అదేంటో. అండ్ ఇది వచ్చి హమ్మస్ అనమాట, ఇది వచ్చి పిజ్జా బ్రెడ్ అనమాట, ఇది జుకినీ ఫ్రిటర్స్ అంటారనమాట. ఇంకా చీజ్ ఫ్రైస్ ఇచ్చున్నాం, ఫ్రిటర్స్ లాగా ఇచ్చున్నాం, అది ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. లుక్స్ సో డెలిషియస్. వచ్చేసిందా? లేదు. ఓహో, this is so good. Wow. Truffle drizzled all over it. I used the matcha, the Pompeii, the lemon on the side, let it cool down, but I would squeeze that all over the capsicum area. Thank you. Of course. This is too good. Guys, మా ఫుడ్ మిగిలిపోతే ఇది పెట్టి టుగో తీసుకెళ్ళడానికి ఎంత మంచి బ్యాగ్ ఇచ్చాడో చూడండి. అసలు నిజంగా మస్తు ఉంది గైస్ బ్యాగ్ అయితే మాత్రం. ఇంప్రెస్డ్ ఈ రెస్టారెంట్కి మేమైతే. రిటర్న్ గిఫ్ట్ అంట. అసలు చూడండి ఎంత చిన్న బ్యాగ్కి ఏ బ్యాగ్ ఇచ్చాడో అసలు. బాక్స్ అది ఎవరి ఫోన్ రా చెప్పు. అది ఎవరి ఫోన్ చెప్పు, నువ్వు నీదే కదా, నువ్వే తీసిండు. సమ్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ అనమాట ఫ్రమ్ డే ట్రిప్ అనుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే, ఇన్ ద సెకండ్ డే టూర్ అనుకోవచ్చు. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ గోయింగ్, సీయింగ్ ప్లేసెస్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. డిన్నర్ అయ్యాక అక్కడ రెడీ అయిపోయి ఇంకా క్లబ్కి వెళ్ళిపోయాము అనమాట. దట్ వాజ్ ఎండ్ ఆఫ్ అవర్ సెకండ్ డే. అది పార్ట్ 2 వీడియోలో చూపెడతాను మళ్ళీ. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో guys. See you in the part 2. Please subscribe. Bye bye.